హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక కథలకు వెళ్తే నెక్స్ట్ డే అందరం షాపింగ్కి వెళ్ళాము. మమ్మీ పెళ్లి కూతురు కోసం శారీ సెలెక్ట్ చేస్తుంది. నన్ను హెల్ప్ చేయమంది. నేను ఒక శారీ సెలెక్ట్ చేశాను. అది రూపాకి కూడా బాగా నచ్చింది. పెళ్ళికి నేను శారీ కట్టుకోవాలి అని మమ్మీ ఆర్డర్. నా కోసం 2 శారీస్ తీసుకుంది. నేను నాకు నచ్చిన డ్రెస్ ఒకటి తీసుకున్నాను. అది ట్రయల్ వేద్దామని వెళ్తున్న ట్రయల్ రూమ్కి సడన్గా స్వీటీ అనే పిలుపు. నా అడుగులు ఆగిపోయాయి. వెనక్కి తిరిగి చూసా. అక్కడెవరూ లేరు. డేవిడ్ అక్కడే ఉన్నాడని నా మనసు చెప్తుంది. నాకు కనిపించకుండా నన్ను ఫాలో అవుతున్నాడా ఏంటి? అయినా నా పిచ్చి కానీ ఎవరిని చంపడానికి తిరుగుతున్నాడు? నన్ను ఫాలో అయ్యే టైం తనకెక్కడిది అనుకున్నా. ఫైనల్గా షాపింగ్ అయ్యింది. ఇంటికి రీచ్ అయ్యాం. మనసంతా ఒకటే గందరగోళం. మాల్లో స్వీటీ అన్న పేరు విన్నప్పటి నుండి ఇక లాభం లేదనుకుని డాడీ దగ్గరికి వెళ్ళాను. డాడీ, బిజీనా? ఏం లేదు ఓలీ, చెప్పు. డాడీ, డేవిడ్ ఉన్నాడు కదా? "ఆ, ఉన్నాడు. ఏమైందమ్మా?" "ఏం లేదు డాడీ, వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా. నువ్వు ఊరు వెళ్ళినప్పుడు చాలామంది ఉన్నారు వాళ్ళ ఇంట్లో సెక్యూరిటీలాగా. ఆ నంద అచ్చం రౌడీలానే ఉంటాడు. అందుకే అడుగుతున్నా. డేవిడ్ కూడా రౌడీనా అని నా డౌట్." చచా, డేవిడ్ చాలా మంచివాడమ్మా. ఊర్లో వాళ్ళ నానంటే అందరికీ దేవునితో సమానం. ఊర్లో ఎవరికి చిన్న సమస్య వచ్చినా వాళ్ళ నాన్న దగ్గరుండి పరిష్కరించేవారు. ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండి ఎదిరించేవాడు. డేవిడ్ ఒక్కటే కొడుకు. చాలా గారాబంగా పెరిగాడు. డేవిడ్ అసలు పేరు అభినందన్ రెడ్డి. ఒకరోజు తన కళ్ళ ముందే తన తండ్రిని కత్తులతో నరికి అతి దారుణంగా చంపేశాడు పెద్దారెడ్డి. అమాయకులైన ఆడపిల్లలను బలి తీసుకునేవాడు ఆ పెద్దారెడ్డి. అదొకటే కాదు, ప్రజల సొమ్ము దోచుకోవటం, ఎదురెళ్ళి అడిగిన వాణ్ణి చంపటం. అలాంటి వాణ్ణి ఒకరోజు డేవిడ్ వాళ్ళ నాన్నగారు ఊరందరి ముందు కుక్కని కొట్టినట్టు కొట్టాడు. ఆ కక్షతో పెద్దారెడ్డి కొద్ది రోజుల తర్వాత మనుషుల్ని పెట్టించి వాళ్ళింట్లో చొరబడి దొంగ దెబ్బ తీశాడు. డేవిడ్ తాత, నానమ్మని ముసలివాళ్ళు అన్న కనికరం లేకుండా చంపేశారు. ఆనంద్, డేవిడ్ వాళ్ళ నాన్న, జరిగేది తెలుసుకునేంతలోపే తనపై దాడి చేశారు. కొంతవరకు వాళ్ళతో పోరాడాడు. కానీ వెనక నుండి ఆ పెద్దారెడ్డి కత్తితో పొడిచాడు. అమూల్యని, డేవిడ్ని తప్పించాడు. డేవిడ్ నాన్న అని అరవబోయాడు. కానీ అమూల్య తన చేత్తో డేవిడ్ నోటిని మూసింది, సౌండ్ బయటకి రాకుండా. ఆనంద్, నేను మంచి ఫ్రెండ్స్. తను చేసే ప్రతి పనిలోనూ ఎల్లప్పుడూ తన వెంటున్నాను. ఇప్పుడు నేను ఒక పొజిషన్లో ఉన్నాను అంటే దానికి కారణం మోహన్. ఆ రోజు నేను వేరే పని మీద టౌన్కి వెళ్ళాను. నాకు విషయం తెలిసి ఇంటికొచ్చేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. నేను వెళ్ళేసరికి ఆ పెద్దారెడ్డి పారిపోయాడు. మోహన్ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నాడు. నేను వెళ్ళిన తర్వాత అభి బయటికి వచ్చాడు. మోహన్ అభిని నా చేతిలో పెట్టి తన శ్వాస విడిచాడు. అమూల్య షాక్తో అలానే కూర్చుండిపోయింది. అభి మోహన్ దగ్గరికి వచ్చి బాగా ఏడ్చాడు. ఆ బాధ తట్టుకోలేకపోయాడు. కత్తి చేతిలోకి తీసుకుని పగతో రగిలిపోయాడు. ఆ పెద్దారెడ్డిని చంపేస్తాను, అభిని కూడా ఆ పెద్దారెడ్డి చంపిస్తాను అని బెదిరించాడు. ఈ పగల వల్ల తన కొడుకు ఏమైపోతాడో అని, కొడుకు ప్రాణం కాపాడుకోవాలని వాళ్ళ అమ్మగారు తనను ఊరికి దూరంగా తీసుకుని వచ్చి పెంచారు. మంచిగా చదువుకొని చాలా కష్టపడి సొంతంగా కంపెనీ స్టార్ట్ చేశాడు. ఆ పెద్దారెడ్డి మనుషులు ఎప్పుడెప్పుడు అభిని చంపాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు డేవిడ్తో ఉన్నప్పుడు జరిగిన అటాక్ వాళ్ళు చేసిందే. డేవిడ్ ఆ పెద్దారెడ్డిని చంపేశాడు. ఇంకా పెద్దారెడ్డి కొడుకు బైరెడ్డి ఉన్నాడు. వాడొకటి చస్తే గాని డేవిడ్ పగ చల్లారదు. నువ్వనుకున్నట్టు డేవిడ్ విలన్ కాదు తల్లి. నేననుకోవడం ఏంటి డాడీ అన్నాను నేను డౌట్గా. నాకంతా తెలుసు ఓలీ. డేవిడ్ నాకు చెప్పాడు మీ ప్రేమ గురించి. వాట్ అన్నాను షాక్గా. అవును ఓలీ, తను రౌడీలను చంపాడని నువ్వు తనని చెడ్డవాడు అనుకున్నావు. నీకు నువ్వుగా నాకు చెప్తావని నేనేమీ తెలియనట్టే ఉన్నాను. ఇప్పుడు అడిగావని చెప్తున్నాను. తన పగ కోసం ఆ రోజు రౌడీలని కొట్టాడు అంతే. డేవిడ్ చంపింది ఒక గూండాని. చెడ్డవాళ్ళని చంపడం తప్పు కాదు తల్లి. తను మంచే చేశాడు. వాడు చావటం వల్ల చాలా కుటుంబాలు సంబరం చేసుకున్నారు. తను మంచి వాళ్ళకి హీరో, చెడ్డ వాళ్ళకి విలన్. డేవిడ్ వాళ్ళది ఈ ఊరే. ఏంటి డాడీ మీరు అంటుంది?
డేవిడ్ వాళ్ళది ఈ ఊరా? అవును ఓలీ. అప్పుడే జాష్కి కాల్ వస్తుంది. ఓలీ, మనం తర్వాత మాట్లాడుకుందాంరా, ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాలి అని వెళ్ళాడు. స్వీటీ మనసంతా భారమైపోయింది జాష్ చెప్పింది విని. డేవిడ్ కోపం వెనుక ఇంత బాధ ఉందని అనుకోలేదు తనెప్పుడు. డేవిడ్ గురించి తప్పుగా అనుకున్నాను. చెడ్డవాళ్ళనేగా తను చంపింది. డేవిడ్ ఆ గొడవల్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అనుకున్నాడు. అందుకే నాతో రిలేషన్ వద్దు అన్నాడు. ఫస్ట్ నా మనసులో మాట చెప్పినప్పుడు నా గురించి తెలిస్తే నువ్వు భరించలేవు అన్నాడు. కానీ ఇంత బాధని తన మనసులో ఉంచుకున్నాడు. డేవిడ్తో మాట్లాడాలి అనిపిస్తుంది, కానీ ఇప్పుడు మాట్లాడితే బాగుండదేమో అని కళ్ళు మూసుకొని కూర్చుంది. డేవిడ్ కత్తి నోట్లో పెట్టుకొని షర్ట్ హ్యాండ్ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళి ఒక్కొక్కరిని నరకడం కళ్ళ ముందు జరిగినట్టుగా కనిపించేసరికి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ఎలా చూసినా ఒక మనిషి ఇంకో మనిషిని చంపటం చాలా పెద్ద తప్పు. నా కోసం మానేస్తావా అంటే లేదు అన్నాడు. ఎందుకేనా అంటే ఇప్పుడు ఆ పెద్దారెడ్డి కొడుకుని చంపుతాడా? ఎలాగైనా ఆపాలి. ఇలా చంపుకుంటూ పోతే వాళ్ళకి డేవిడ్కి తేడా ఏముంటుంది? ఎలాగైనా నచ్చ చెప్పాలి అనుకుని ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళింది. డేవిడ్కి కాల్ చేయనా వద్దా అని చాలాసేపు ఆలోచించి డయల్ చేసింది. స్వీటీ నంబర్ నుండి చాలా రోజుల తర్వాత కాల్ వచ్చేసరికి షాక్ అయ్యాడు డేవిడ్. కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. స్వీటీ సైలెంట్గా ఉంది. ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక స్వీటీ అన్నాడు డేవిడ్. స్వీటీ ఏం మాట్లాడలేదు. స్వీటీ మాట్లాడు, కాల్ చేసి సైలెంట్గా ఉంటే ఎలా? హా అంటుంది. ఎలా ఉన్నావు? ఇన్ని రోజులకి నాతో మాట్లాడాలి అనిపించిందా? హా అవును, నీతో మాట్లాడాలి. ఎప్పుడు మీట్ అవుదాం అని అడిగింది స్వీటీ డైరెక్ట్గా. మీట్ అవ్వడమా? ఎందుకు అంటాడు డేవిడ్. నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు అంటాడు. ఇలా కాదు అంటుంది. మరెలా? ఓహో అలానా అంటాడు కొంటెగా. చిచి అలా కాదు, ఇలా ఫోన్లో కాదు అంటున్నా, డైరెక్ట్గా మాట్లాడాలి. ఎప్పుడు కలుద్దాం? ఈ టైంలో కలవటం కుదరదు స్వీటీ, నేను కొంచెం వేరే వర్క్లో బిజీగా ఉన్నాను అంటాడు డేవిడ్. ఏ పనిలో? మర్డర్ చేసే పనిలో ఉన్నావా అంటుంది. డేవిడ్ షాక్. స్వీటీ ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నా. మరంత ఇంపార్టెంట్ పనేముంది నీకు? నేను నీతో మాట్లాడాలి అంటున్నా కదా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు మనం కలుస్తున్నాం అంతే. ఎక్కడా అంటాడు. నీకెలాగూ తెలుసు కదా నేనెక్కడున్నాను. అదే ఊర్లో. ఓకేనా? బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. డేవిడ్ షాక్గా ఫోన్ కేసి చూస్తూ ఉంటాడు. స్వీటీనేనా ఇలా మాట్లాడుతుంది? అన్నీ నిజాలు తెలిసినట్టుగా మాట్లాడుతుంది. ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ టైంలో స్వీటీని కలవడం చాలా ప్రమాదం. అసలే ఆ బైరెడ్డి నాపై నిఘా పెట్టాడు. ఈ మధ్య అటాక్ చేయడానికి ప్లాన్ చేశారని ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ టైంలో స్వీటీ నాతో ఉండటం చాలా ప్రమాదం. తనేమో ఖచ్చితంగా మాట్లాడాలి అంటుంది. ఇన్ని రోజులకి తనే ఫోన్ చేసి కలవాలి అంది. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. సీక్రెట్గా వెళ్ళి కలవాలి అని అనుకుంటాడు. కానీ స్వీటీకి బైరెడ్డి గురించి ఎలా తెలుసు? ఎవరు చెప్పుంటారు? అమ్మ చెప్పిందా? లేదు, అమ్మ చెప్పదు. ఎందుకంటే స్వీటీ భయపడుతుంది అని. పోనీ నందా? నోనో, ఛాన్సే లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. జాషా అన్న ఆలోచన రాగానే వెంటనే కాల్ చేశాడు. హలో డేవిడ్, జాష్ ఎక్కడున్నావు? ఇంట్లో. ఏమైంది? స్వీటీ కాల్ చేసిందా? నీకెలా తెలుసు? నా దగ్గరికి వచ్చి నీ గురించి అడిగింది, చెప్పాను. ఏంటి జాష్ ఇలా చేశావు? ఎందుకు చెప్పావు? కాల్ చేసి మీట్ అవ్వాలి రేపు అంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. ఈ టైంలో ఎంత రిస్క్ తనతో బయటికి వెళ్ళటం. మేమంతా ఉన్నాం కదా డేవిడ్, నువ్వు ఉండగా స్వీటీకి ఏం కాదు. నువ్వు ధైర్యంగా వెళ్ళు అంటాడు జాష్. బీ కేర్ఫుల్, కొంచెం కూడా తేడా రాకూడదు. మన వాళ్ళందరినీ అలర్ట్ చెయ్యి. ఓకే డేవిడ్, ఓకే బాయ్ అని కాల్ కట్ చేశాడు డేవిడ్. నెక్స్ట్ డే సూర్యకిరణాలు మీద పడేసరికి మెలకువ వచ్చింది స్వీటీకి. ఫోన్ చూసుకుంది. డేవిడ్ నుండి ఏదైనా కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చిందేమో అని. బట్ ఏమీ రాలేదు. యాటిట్యూడ్ బాగా. ఒక కాల్ చేస్తే ఏమవుతుంది అనుకుంటుంది. లేచి ఫ్రెష్ అవి చాలా సింపుల్గా టాప్, లెగ్గిన్, నుదుటిన చిన్న బొట్టు, మెడలో స్కార్ఫ్ వేసుకుని రెడీ అయ్యింది. డేవిడ్కి కాల్ చేసింది. హలో చెప్పు స్వీటీ,
ఏంటి చెప్పేది? ఇక నాకు సరిగ్గా ఏమీ తెలీదు. షాపింగ్ కాంప్లెక్స్ ఒక్కటే తెలుసు. అక్కడే కలుద్దామా? హా, ఓకే అంటాడు డేవిడ్. ఎందుకంటే పబ్లిక్ ప్లేస్ అయితే సేఫ్ అని. స్టార్ట్ అవుతున్నా 10 మినిట్స్లో అక్కడుంటా అని కాల్ కట్ చేశాడు. స్వీటీ కిందకి వెళ్తుంది. ఎక్కడికి స్వీటీ, రెడీ అయ్యావు అంటుంది వాళ్ళ పెద్దమ్మ. ఊరికే అలా బయటికి వెళ్ళొస్తా పెద్దమ్మ, కొంచెం షాపింగ్ పని ఉంది. అవునా తల్లి, ఒక్కదానివే ఏం వెళ్తావు? ఎవరినైనా తోడుగా తీసుకెళ్ళు. పర్లేదు మమ్మీ, తొందరగానే వచ్చేస్తా. సరే ఒలి, బాయ్ చెప్పి బయటకి వచ్చి ఆటో ఎక్కి వెళ్ళింది. షాపింగ్ కాంప్లెక్స్ ముందు ఆగింది. అక్కడికి వెళ్ళేసరికి డేవిడ్ కాంప్లెక్స్ ముందు వెయిట్ చేస్తున్నాడు. స్వీటీని చూడగానే అతని పెదవులపై సన్నగా నవ్వు. ఆటో వాడికి మనీ ఇవ్వడానికి వచ్చాడు డేవిడ్. స్వీటీ వద్దు అని చేయి చూపించి తనే ఇచ్చింది, ఎక్కడ తను తగ్గొద్దు అని. స్వీటీ త్వరగా రా అంటాడు. ఒక లుక్ ఇస్తుంది. డేవిడ్ సైలెంట్గా ఉంటాడు. ఇద్దరూ కలిసి ఒక కాఫీ షాప్లో కూర్చున్నారు. డేవిడ్ 2 కోల్డ్ కాఫీ ఆర్డర్ పెట్టాడు. స్వీటీ చాలా కోపంగా ఉంది డేవిడ్ పైన. అసలు నువ్వేమనుకుంటున్నావు? నన్ను నిజంగానే ప్రేమించావా అని అడుగుతుంది. ఏంటి స్వీటీ అలా అడుగుతున్నావు? మరి లేకపోతే ఏంటి? నువ్వెవరో నాకు చెప్పావా? నీ గురించి చెప్పావా? నీ మనసులో ఉన్న బాధ నాకు చెప్తే నేను అర్థం చేసుకోలేననుకున్నావా? స్వీటీ, నేనున్న పరిస్థితిలో నీకు చెప్పడం కరెక్ట్ కాదు అనుకున్నాను. అయినా నువ్వు ఒప్పుకుంటావో లేదో అని భయం. మా డాడీ కూడా ఒక్క మాట చెప్పలేదు. అయినా అంత ఇష్టమున్నవాడివి నా కోసం మానేయొచ్చు కదా. నీ విషయంలో వాళ్ళు చేసింది పెద్ద తప్పే, నేను కాదనట్లేదు. అలాగని నువ్వు వాళ్ళలాగే చేస్తే వాళ్ళకి నీకు తేడా ఏముంటుంది? స్వీటీ, ఇది మాట్లాడడానికి రమ్మన్నావా? అవును. ప్లీజ్ డేవిడ్, నాకు నువ్వు అలా విలన్లా ఉండటం ఇష్టం లేదు. ప్లీజ్ డేవిడ్, నా కోసం. స్వీటీ, నీకెలా చెప్తే అర్థమవుతుంది? నా కళ్ళ ముందే మా నాన్నని పొడిచి పొడిచి మరీ చంపాడు ఆ పెద్దారెడ్డి. నన్ను ఊరికే ఉండమంటావా? హా? అలా కాదు డేవిడ్, చట్టం ఉంది కదా. నేనలా ఉండలేను. స్వీటీ, ఈ విషయంలో నేను మారను. ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయొద్దు. నా వల్ల ఎవరికి రిస్క్ ఉండకూడదు. ఇక వెళ్దామా? డేవిడ్, నేను చెప్పేది విను ప్లీజ్. మన ఫ్యూచర్ గురించి ఆలోచించు. వెళ్దామా అన్నాడు. స్వీటీకి కాలింది. నీ ఇష్టమున్నట్టు చేసుకో అని చెప్పి బయటికి వెళ్ళింది స్వీటీ. ఇక చేసేదేమీ లేక డేవిడ్ కూడా ఇంటికి రిటర్న్ అయ్యాడు. కార్ డ్రైవింగ్లో ఉండగా అన్నోన్ నంబర్ నుండి కాల్ డేవిడ్కి. ఎవరై ఉంటారు అని లిఫ్ట్ చేశాడు. హా అని ఒక వెకిల్ నవ్వు వినిపించింది. రేయ్, ఎవర్రా నువ్వు? స్వీటీ, స్వీటీ అన్నాడు అవతల వ్యక్తి. రేయ్, ఎవర్రా నువ్వు? స్వీటీ నీ దగ్గర ఉండడం ఏంటి? హలో అంతే. అవతల వ్యక్తి కాల్ కట్ చేశాడు. డేవిడ్ వెంటనే స్వీటీ నెంబర్కి కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్ వచ్చింది. ఛ అని కార్ యూటర్న్ తీసుకున్నాడు డేవిడ్. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.